ప్రతి బిడ్డని నీ కృపాహస్తాలకు అప్పచెప్తూ నా ప్రభుడును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినే విధేతలతో విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. గతంలో నేను వచ్చినప్పుడు ఇదే లేఖనం భాగం నుంచి మాట్లాడాను కదా. హృదయం ఏం చేసుకోవాలి, సున్నతి చేసుకోవాలి అని మాట్లాడుతా వచ్చాను. అందులోనే ఇది మిగిలిన భాగము, ఇది రెండో భాగము. ఒక్క నిమిషం. సారీ అండి, సారీ. అయితే ఇక్కడ కిందటిసారి మనం చదువుతా వచ్చాం కదా, హృదయ సున్నతి చేసుకోవాలి. దేనికోసం చేసుకోవాలి? ప్రభు మన ముఖము నరుల ముఖము లక్ష్య పెట్టిన వాడు అని ప్రభు కొరకు చూస్తా వచ్చాము. హృదయ సున్నతి చేసుకొని ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనకి ఇష్టలుగా జీవించిన ఎడల, మనము హృదయపూర్వకంగా ఆయన అడుగుజాడలా నడిస్తే ఏమంటున్నాడు అక్కడ? ఆయన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే ఆయన బల్ల దగ్గర నీతో నాతో ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడిగా మనము చూస్తున్నట్టు వచ్చాం. అయితే ఈ వారం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు 12వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి, ఏమన్నాడు? నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. పైన వచనాలు చూస్తే భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి. ఏమంటున్నాడు? మొదటగా ప్రేమ గురించి చూసుకుందాం. ఇందులో కిందటిసారి హృదయ సున్నతి గురించి చూసుకున్నాం, ఇప్పుడు ప్రేమ గురించి చూసుకుందాము. అయితే ఇక్కడ ప్రేమ గురించి చూస్తే లోకంలో ఉన్న ప్రేమ కదా, అనేక రీతులుగా ప్రేమ ఉంది కదా. యవ్వనస్తుల ప్రేమ ఉంది, తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉంది, బిడ్డలు తల్లిదండ్రుల మధ్యన ప్రేమ ఉంది, ఎన్నో రకాలైన ప్రేమలు. కానీ ఈ లోకరీత్యా మానవ ప్రేమ చూస్తే ఎలాంటి ప్రేమ అంట? మోసపూరితమైన ప్రేమ, అవసరానికి ప్రేమించే ప్రేమ కదా. ఏదైనా అవసరం ఉందనుకో అక్క 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 అని తిరుగుతారు. అవసరం అయిపోయింది అనుకోండి, ఏదైనా డబ్బులు అవసరం ఉందనుకోండి, ఆ డబ్బులు ఇచ్చే వరకు, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరూ అలాగని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ డబ్బులు అప్పు ఇచ్చే వరకు మన వెనకాల తిరుగుతారు. ఎప్పుడైతే మన అవసరానికి ఆ డబ్బులు అడుగుతామో ఏం చేస్తారు? ముఖము చాటేస్తారు. వారి ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అయ్యో ఇచ్చిన డబ్బులే కదా, కొంత డబ్బులే కదా, ఏముంది కొంతకాలం ఆగచ్చు కదా, ఎన్నో మాటలు. ఇచ్చిందే గాని వెనకాల పడి తిరుగుతుందమ్మా ఆ డబ్బుల కోసం, ఎన్నో మాటలు అంటా ఉంటారు కదా. అంతే, ఈ లోక ప్రేమలన్నీ స్వార్థపూరితమైనవి, అవసరానికి వాడుకునే ప్రేమలు, ఇంకా మోసపూరితమైన ప్రేమలు, ఇంకా శాశ్వతమైన ప్రేమలు కాదు. కానీ ప్రభు మనము దూరస్తులుగా ఉన్నప్పుడే, మనం ఎలా ఉన్నామంట? మనం ఇంకా ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడే, ఆయన స్వభావంలో ఏ పోలిక మనలో లేదు. ఆయన స్వభావంలో ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనతో సమానుడు ఎవ్వరూ ఈ లోకంలో లేరు. అసలు మానవుడిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి కదా. అలాంటి ఏ యోగ్యత అర్హత లేని మనల్ని ప్రభు ప్రేమతో ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, అది క్రియారూపకముగా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు, యుగ యుగాలు, తరతరాలు మార్పులేని మారని ప్రేమతో, తల్లి గర్భంలో రూపింపబడకమునిపే కదా, ఆయన భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఆయన ప్రేమిస్తా వచ్చినట్టు మనము చూస్తాం కదా.
అయితే అలాంటి ప్రేమ క్రియారూపకంగా మనకి చూపించాడు. మనుషుల ప్రేమ వట్టి మాటల బట్టి ఉంటది, మోసపోయేదిగా ఉంటది. కానీ ప్రభు ప్రేమ ఎలా ఉందంట? ప్రాణమిచ్చే మరణమంతా బలమైనదిగా ఉందంట. ఆయన మన పాపముల నిమిత్తం ఆ నిత్య నరకంలో మనం ఉండడం ఇష్టం లేక ఆయనతో సదాకాలం ఉండాలని, ఆ శాశ్వత కాలము యుగ యుగాలు తరతరాలు ఆయన బల్ల దగ్గర ఒలివ మొక్కల వలె మనం ఉండాలని, ఆయన మహిమపరిచే జీవితాలు మనకు ఉండాలని, మనకి బదులుగా ఒక పస్కా పశువుగా తండ్రి ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి ఆయన ఆకాశానికి భూమికి శాపముగా వేలాడిన ప్రేమ కదా. అయితే ఆ ప్రేమ అంత గొప్పదైతే దేవుడు ఈ దినం మనల్ని ఏమడుగుతున్నాడంటే, ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. అదే అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను నేను. మధ్యలోని ఏమంటున్నాడు ఆయన? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? ఎన్నో మనం దినం లేచిన దగ్గర నుంచి ప్రభువుని ఎన్నో అడుగుతా ఉంటాం కదా. ఎన్నెన్నో అడుగుతా ఉంటాం. ఏం అడుగుతాం? అది కావాలి ప్రభా, మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలి, వివాహాలు కావాలి, గర్భ ఫలాలు కావాలి, ఆరోగ్యాలు కావాలి, ఐశ్వర్యాలు కావాలి, ఇంకా 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 ఏవేవో మన అవసరాలకు మించి కూడా ఒక్కొక్కసారి మనల్ని అడుగుతా ఉంటాం. కానీ ఈ దినము ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఈ దినం ఏమడుగుతున్నాడు? ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నన్ను ప్రేమించి, నేను నిన్ను ప్రేమించాను. ఎలా ప్రేమించాను? మరణమంత బలమైనదిగా నిన్ను ప్రేమించాను. శాపం నుంచి, పాపం నుంచి, దుర్గంధం నుంచి, కంపు కొడుతున్న, దుర్వాసన కొడుతున్న, ఆ పాపపు వాసన కొడుతున్న ఆ బ్రతుకు నుంచి విడుదల కలుగ చేసి క్రీస్తుకు పరిమళ వాసనగా చేశాను. నేను నిన్ను ప్రేమించాను. ఈ దినం ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రేమించు. ఎలా ప్రేమించాలంట? ఒకసారి చూద్దాం. చూడండి ఎలా ప్రేమించాలో. ఎలా అదేంటి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండి, అక్కడే ఉంటది. తీసిన వాళ్ళు ఎవరైనా దయతో చదివి సహాయం చేయండి అమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, రోగను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడు 6వ అధ్యాయము 5, 6 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణ బలంతో. ఇదే మాట మనం ఇక్కడ కూడా చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో మార్కు సువార్తలో చూస్తాం. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, ఫస్ట్ కమాండ్మెంట్ ఇది కదా. ఫస్ట్ కమాండ్మెంట్ ఏమంటున్నాడు? నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఇదే మాట పదే పదే చెప్తున్నాడు కదా. అయితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తి పరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను.
ఇక్కడ ఏమంటున్నాడు, మనము పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించలేకపోతున్నాం. అందుకే ఆయన పదే పదే అసలు ఒక్కసారి రాస్తేనే ఎంతో విలువైనదంట, జీవ గ్రంథంలో రాస్తే ఒకటే మాట ఒక్కసారి రాస్తే. అలా 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అదే మాట రాసా అంటే ఎంత విలువైన మాట ప్రభువుని ప్రేమించాలి అన్నది. పూర్ణ హృదయం. మనం మందిరానికి వస్తాము, సగం సగం వంట చేసి వంట చేసి గ్యాస్ ఆపామా లేదా, అక్కడ ఉన్నారా లేదా, ఎవరైనా చూసారా లేదా, కూర మాడిపోయిందా లేదా, మన హృదయం అంతా ఎక్కడుంటది, ఇంటి మీద, వంట మీద, పని మీద ఉంటది. కానీ ప్రభు అంటున్నాడు పూర్ణ హృదయంతో, కంప్లీట్నెస్ అంటే ఇంకే ఆలోచన ఉండకూడదు, ఏ ఆలోచన ఉండకూడదు, కంప్లీట్ గా సన్నిధిలో సాగిలపడే అనుభవంలోనికి, కంప్లీట్ గా ప్రభు మీద డిపెండ్ అయ్యే అనుభవంలోనికి, కంప్లీట్ గా ప్రభు మీద ఆనుకునే అనుభవంలోనికి మనం రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకనే చెప్తున్నాడు పూర్ణ హృదయం, సగం సగం మనసు కాదు. ఏముంది, అయ్యో ఏదైనా ఆదివారం పని పడింది అనుకోండి, ఏమంటాం, ఆరాధన వరకు చూసుకొని బల్లలో పాలు పంచుకొని ఏదో బెల్ల కొట్టినట్టు ఆరాధన అయిపోగానే ఆ సమయం టక్ 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 లేసి వెళ్ళిపోతా ఉంటారు కదా, వారి సొంత పనులు చేసుకోవడానికి. హాఫ్ మైండెడ్, అదే హాఫ్ మైండెడ్. పూర్ణ హృదయం అంటే పాటలు పాడక ముందు నుంచి, ప్రారంభ ప్రార్థన కాక ముందు నుంచి, అక్కడ ఎవరు రాక ముందు నుంచి నీవు ప్రభు సన్నిధిలో ఉండి అందరూ వెళ్ళిపోయే వరకు అక్కడ ఉండడమే ప్రభుకి నీ సమయాన్ని ఇవ్వడం, ప్రభు యొక్క ఆధిక్యత నీ హృదయంలో కనపడడం, ప్రభువుని ప్రేమించడం. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు పెద్దవాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు, యవనస్తుల గురించే మనం ఎక్కువ చెప్పుకుంటాం గాని స్త్రీలు కూడా సంఘంలో మందిరంలో కూర్చొని ఆరాధన సమయంలో సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం కదా, ఎంత దుఃఖం కదా, ఎంత వేదనకరమైన పరిస్థితులు. అసలు ఆ ఫోన్ అన్నది, ఆ పాపిస్ట్ ఫోన్ అనేది అసలు ఇంట్లో వదిలిపెట్టి మందిరంలోనికి రావాలి. అప్పుడు నీ హృదయం ఎక్కడుంది? ఫోన్ మీద ఉందా, ప్రభు మీద ఉందా, ఆరాధన మీద ఉందా, ఫోన్ లో వచ్చే వాట్సాప్ మెసేజెస్ మీద ఉందా? ఆ నోటిఫికేషన్ రాగానే ఫోన్ చూస్తారు. మరి హృదయం ఎక్కడుంది? అందుకే ప్రభు చెప్తున్నాడు కదా, నీ పూర్ణ హృదయం కంప్లీట్ గా నీ హృదయం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. అదొక్కటే కదా నిన్ను అడుగుతున్నాను, ఇంకేం అడుగుతున్నాను? ఆ హృదయంలో ఏముందో గత కాలంలో నేను గతసారి చెప్పినప్పుడు మరి మీకు ఎంతవరకు గుర్తుందో, ఎంతవరకు ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఆ హృదయంలో ఏమేమి ఉన్నాయో, ఆ హృదయ సున్నతి ఎందుకు చేసుకోవాలో, ఆ హృదయంలో ఏది మనం అర్పించాలో, ప్రభువుని ఎందుకు అంగీకరించాలో నేను చెప్తా వచ్చాను. ఇప్పుడు ఆ హృదయంలో ప్రభు ఉన్న హృదయంతో మనం ఏం చేయాలి? ప్రభువుని ప్రేమించాలంట. ప్రభువుని ప్రేమించడం ద్వారా ప్రభువుకి వచ్చే లాభం ఏమీ లేదండి, మన కొరకే చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ ఖండం 10వ అధ్యాయం 13వ వచనం. నీ మేలు కొరకే, నీవు నన్ను ప్రేమిస్తే నీ మేలు కొరకే. వినిపిస్తుందమ్మా? నీ మేలు కొరకే, డిస్టర్బెన్స్ వస్తుంది. నీ మేలు కొరకే అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? నీ మేలు, నీవు నన్ను ప్రేమిస్తే నీ మేలు కొరకే. ఏంటి ఆ మేలు? ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి, దేవునిని ప్రేమించడం. అయితే ఇక్కడ దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయం అంటే ఎలా ఇవ్వాలి? పూర్ణ హృదయం ప్రభువుని ప్రేమించడం అంటే, ఇప్పుడు కుమార్తె పుట్టింది అనుకోండి, ఎవరైనా అయ్యో అచ్చు తండ్రి పోలికమ్మా, అచ్చు తల్లి పోలికమ్మా, లేకపోతే అమ్మమ్మ పోలికమ్మా, నానమ్మ పోలికమ్మా అంటారు కదా. అలాగే ఆయన పోలికలోనికి మనం రావాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి చూడండి, యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల
మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అయితే ఇక్కడ ఒక్క మాటే చూసుకుందాం. ఏంటా మాట? మనము అన్యోన్య సహవాసం ఎవరితో చేస్తాం? అన్యోన్య సహవాసం ఎవరితో చేస్తాం? ప్రభుతో చేయాలి. మనం ఆయనని ప్రేమిస్తున్నాం. ఒక కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారనుకోండి, భర్త భార్య ఎంత అన్యోన్యంగా ఉంటారు కదా, ఎంత ఆదర్శంగా ఉంటారు కదా, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని క్షణాలు ఉంటాయి కదా. మరి ప్రభువుని ప్రేమిస్తున్నాం పూర్ణ హృదయం అంటే అలాంటి అన్యోన్య సహవాసం ఉందా? ఒక బిడ్డ పుట్టింది కొత్తగా, ఆ బిడ్డని తల్లి వదిలి ఒక్క క్షణమైనా ఉంటుందా? తల్లైనా ఉంటదేమో గాని ప్రభు మనల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడంట. అంతలా ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమనే మన నుంచి కూడా కోరుతున్నాడు. అన్యోన్య సహవాసం అంటే ఏ దాపరికం లేని సహవాసం కదా, ఏ సీక్రెట్స్ లేని సహవాసం, ఏ మోసం లేని సహవాసం, అబద్ధాలు లేని సహవాసం కదా, ఆయనకి ఇష్టమైన సహవాసం. ఆయన యోగ్యులుగా పవిత్రులుగా ఆయన పరిశుద్ధుడైన ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అక్కడే ఇంకో మాట ఉంది చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆయన దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. అన్యోన్య సహవాసం. ఆయనలో మనం పుట్టాము, ఆయన ద్వారా మనల్ని ఆయన కన్నాడు కదా. ఎక్కడ కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో అంటారు కదా, నీవే మమ్మల్ని పుట్టించావు అన్న మాటలు అక్కడ ఉంటాయి. అది నా వాక్య భాగం కాదు కనుక నేను దాటిపోతున్నాను. ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో మనం ఆయనను ప్రేమిస్తే, ఆయనలో మనము కన్నవారం అయితే ఏమంటున్నారు? ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పాపం లేదు కాబట్టి మనలో కూడా పాపం ఉండకూడదు. కానీ మనం తెల్లవారు లేసి చీటికి మాటికి ఎన్ని అబద్ధాలు ఆడతాం. అబద్ధకులు దేవునికి హేయులంట, అసహ్యం కలిగిన వారంట కదా. మరి పాపం మనలో ఉందా? మరి మనం పూర్ణంగా ప్రభువుని ప్రేమిస్తున్నామా? మనం పరీక్ష చేసుకుందాం. ఇంకా మనలో ఈ ప్రభువుని ప్రేమించే విషయంలో ఇంకా ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుకోవడానికి ఇది సమయముగా తలుద్దాం. అయితే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మనము దేవుని మూలముగా పుట్టిన వారందరూను లోకమును జయించుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. మనం లోకాన్ని జయించామా? శరీరాన్ని జయించామా? ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుందామని, ఇప్పుడు కాదులే, ఇప్పుడు శరీర బడలికతో ఉంది, ప్రార్థనకి మోకరించిన నిద్ర వస్తుందిలే, ఇప్పుడు వాక్యం చదువుకోమని ఆత్మ ప్రేరేపణ కలుగుతున్నా, ఇప్పుడు కాదులే, కాసేపు పడుకొని లేసాక చదువుకుందాం, కాసేపు పడుకొని లేసాక ప్రార్థన చేసు. ఎన్నిసార్లు దాటిపోతా వచ్చాం. మన సొంత పనుల కోసం ఎన్నిసార్లు సంఘానికి, ఎన్నిసార్లు మీటింగ్స్ కి వెళ్లకుండా ఏదో కారణం చెప్పి, అక్కడ అడిగినా కూడా ఏవో కారణాలు చెప్పి, అక్కడ నిజమై ఉండొచ్చు, కొన్నిసార్లు దొంగ సాకులు కూడా చెప్పి ఉండొచ్చు కదా. మరి మనం పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమిస్తున్నామా? ఒకసారి చూద్దాం. అయితే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రభువుని ప్రేమిస్తే మనం ఏం చేయాలి? ప్రాచీన స్వభావం,
మన పాపపు స్థితి ఆ కల్వరి సిలువ అడుగు భాగంలో ప్రభు సిలువ వేశాడు. మనల్ని నూతన సృష్టిగా చేయడానికి ప్రభు తను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు కదా. మరి మన ఆ ప్రాచీన స్వభావం నుంచి విడిపించబడ్డామా? ప్రభు స్వభావంలోనికి రాగలుగుతున్నామా? నవీన స్వభావం, కొత్త స్వభావం ప్రభువే చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? ఆకాశం నాకు భూమి ఎంత ఉన్నతముగా ఉందో, ఏంటి తూర్పుకి పడవడ ఎంత దూరముగా ఉందో, నీ అతిక్రమములు నీ పాపములు నేను అంత దూరపరిచి ఉన్నాను అంటున్నాడు. మరి నీవెందుకు ఆ పాపము గుండా ఆ లోకము గుండా మళ్ళీ తిరిగి తిరిగి నీ పాపములు జ్ఞాపకం చేసుకొని దుఃఖపడుతూ ఆ పాప స్వభావంలోనికి తిరిగి తిరిగి పరుగులు పెడుతున్నావు? ప్రభు ఏం అడుగుతున్నాడు? నీవు ఇప్పుడు పాప స్వభావం నీలో లేదు, ఆ ప్రాచీన స్వభావం అంతా నా సిలువలో నేను కడిగి వేశాను, నిన్ను సమాధి చేసి క్రీస్తుతో నూతన సృష్టిగా లేవనెత్తాను అంటున్నాడు. కానీ నీ హృదయంలో ప్రభుకి ఇవ్వాల్సినంత స్థానము నీవివ్వడం లేదంట. అయితే ఇక్కడ అంటున్నాడు, ఫిలిప్పీ పత్రిక 3:21 చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:21. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. నీవెప్పుడైతే నూతన స్వభావంలోనికి రాగలుగుతున్నావో, ప్రభువుని ప్రేమించడానికి ఇష్టపడుతున్నావో, నిజానికి ఒక విషయం చెప్పాలి, ప్రభు మనం మరణించడానికి ఇష్టం లేదు ప్రభుకి. మనము ఈ శారీరక మరణము కూడా ప్రభుకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనతో కొనిపోబడాలని మనం హృదయపూర్వకంగా ఆయన అడుగులో అడుగేసుకొని ఆయన మాట విని ఆయనకు లోబడి విధేయులమైతే, ఆయన హృదయాన్ని ఎరిగి మనం ఈ లోకంలో నడుచుకున్న వారమైతే, హానోకు వలె ఏలియా వలె మనము మరణము చూడకుండానే కొనిపోబడతామంట, ఆయనతో ఎత్తబడతామంట కదా. ఆయన రూపంలోనికి మార్చబడడం అంటే అదే. మార్చబడ్డామా? రక్షణ పొంది ఎంత కాలం అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొంది? మరి మార్చబడ్డామా? ఆ సంపూర్ణతలోనికి, ఆ భక్తిలోనికి, విధేయతలోనికి మనం వచ్చామా? దేవుడు ఆశించి ఆ రూపంలోనికి వచ్చామా? మన పాపపు స్థితిని చూసి అనేక మార్లు మనం ఎన్నిసార్లు ప్రభువుని చాటుగా దుఃఖపరుస్తా వచ్చాం. ఆనాడు ఇస్కరియోతు యోధ ఒకసారే ప్రభుని సిలువకి అప్పగించాడు, అమ్మివేశాడు. కానీ మన దినము మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన భక్తిహీనతను బట్టి, మన నీతి లేని యథార్థత లేని జీవితమును బట్టి మీరందరూ పరిశుద్ధులై ఉండొచ్చు. నాతో ప్రభు మాట్లాడుతున్నాడేమో, నా స్థితిని బట్టి మాట్లాడుతున్నాడేమో. నేను ఎవరిని దెప్ప పొడవట్లేదు, ఎవరికి తీర్పు తీర్చడం లేదు. ప్రభు మాట్లాడిన మాటలు మాత్రమే నేను చెప్తున్నాను. ఒకవేళ ఆ ఉగ్రత నుంచి ఆ తండ్రి లెగిస్తున్నప్పుడు నేను ఇంకా నిర్మూలం చేసేస్తాను, ఆ భూమి పెడుతున్న మొరని నేను వినలేకపోతున్నాను, నా తండ్రి లెగిస్తున్నప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నిత్యము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసు ప్రభు తాను చిందించిన ఆ రక్తాన్ని ఆ దోసిట్లో పట్టుకొని, అయ్యా ఈ రక్తం వ్యర్థమైన, ఈ వ్యర్థము ఏమైపోనకూడదు, వేస్ట్ కానివ్వద్దు. ఇంకా అనేక మంది రక్షింపబడవలసిన వారు ఉన్నారయ్యా. ఈ రక్తాన్ని చూడు, ఈ నిర్దోషమైన రక్తాన్ని చూడు, నన్ను నేను అప్పగించుకున్న రక్తాన్ని చూడు, నా శరీరాన్ని చూడు, నా గాయాలు చూడు అని ఆ తండ్రి ఉగ్రతని చల్లారుస్తున్నాడేమో. ఇంకా ఎంతో మంది మరణించారు. నీవు నేను సజీవంగా ఉన్నామంటే దేవుని ఒక ఉగ్రత నుంచి తప్పించడానికి, సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం మనకి లేదు కదా. దేవుడు అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు నా ప్రార్థన ఇప్పుడు నేను ధ్యానించే అంశానికి వస్తున్నాను. ప్రభువుని ప్రేమిస్తే మనకు వచ్చేది ఏంటి? నీ మేలు కొరకే అన్నాడు కదా. ఇప్పుడు మనం పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమిస్తే, కీర్తనల గ్రంథం 91 కీర్తన చూడండి, 14 చూడండి ఒక్కసారి.
అతడు నన్ను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఎక్కడి నుంచి తప్పిస్తాడండి? ఇందాక చెప్పుకున్నాం కదా, నిజంగా మరణం నుంచి తప్పిస్తాడు. మరణం చూడకుండానే, ఎంతమంది మరణం అంటే భయం. అందుకే కదా చిన్న నొప్పి వచ్చినా, చిన్న వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగులు పెడతాం ట్రీట్మెంట్ కోసం. ఎంత డబ్బు ఖర్చు పెడతాం కదా ట్రీట్మెంట్ కోసం. ఆ నిజానికి ఆ కరోనా సమయంలో ఎన్ని లక్షలు దేవుడు నిజంగా నన్ను బ్రతికించడం కోసం. మాకైతే, నా భర్తకైతే అంత సామర్థ్యం లేదు, ఒక ప్రైవేట్ ఉద్యోగస్తుడు, కానీ మా సమృద్ధిలో మేము బ్రతుకుతున్నాం దేవుడు ఆశీర్వాదించిన ప్రకారం. కానీ 30 లక్షలు నన్ను బ్రతికించడానికి ఖర్చు అయ్యింది. ఎక్కడెక్కడో అప్పులు చేశారు, ఏవేదో చేశారు, ఎన్నో ప్రయత్నాలు కేవలం మనిషి బ్రతికుండడం కోసం. కానీ ఈ దినము ఎంత ఆరోగ్యంతో, ఎంత 30 లక్షలు, ఒక సామాన్యుడు, ఒక ప్రైవేట్ ఉద్యోగస్తుడు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి 30 లక్షలు ఖర్చు పెట్టడం ఎంత కష్టం కదా. నా సాక్ష్యం మీలో చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను నేను. అయితే ఆ సమయంలో ఆ డబ్బు ఖర్చు పెట్టడం ఎంత కష్టతరమైన పరిస్థితులు కదా. ఆ కరోనా టైంలోని వేరే పరిస్థితులు అయితే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేవారంట. కానీ కరోనాలో ఖర్చు పెట్టిన దానికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు. నేను గొప్పతనం ఏమి కాదు, కానీ దేవుని ఉచితమైన కృప. తప్పించడం అంటే, మరణం నుంచి తప్పించడం అంటే ఏంటో చెప్తున్నాను. శారీరక మరణం చూడకుండా కొనిపోబడాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అవును, ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తాడు. మనం తెలియక చేసిన తప్పుట అడుగుల నుంచి తప్పిస్తాడు కదా. ఆయన ఆపదల నుండి, కష్టం నుండి, దుఃఖం నుండి, వేదన నుండి, అప్పుల సమస్యల నుండి, అనారోగ్యం నుండి, అవమానం నుండి, ప్రతి కష్ట పరిస్థితుల నుండి ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రాణము పోసి మనల్ని కొనుక్కున్నాడు కదా. మనముగా పాపానికి అమ్మవేయబడినప్పుడు ఆయన ప్రాణం పోసి కొనుక్కున్నాడు. మన ప్రతి పరిస్థితికి ముందు ఆయన ఉంటారు. మన ప్రతి పరిస్థితికి ముందు ఆయన ఉంటాడు. ఇక్కడ నిన్న చిన్న చెప్తాను చూడండి. ఒక ఏరోప్లేన్ లోని చంటి బిడ్డ, చిన్న 5 years పాప ఏరోప్లేన్ అంతా అటు ఇటు తిరుగుతుందంట. తిరుగుతా ఉంటే ఆ పాప అక్కడ వాళ్ళ ప్యాసింజర్స్ అడిగారంట ఆ పాపని, ఎందుకలా తిరుగుతున్నావు, నీకు భయం లేదా? మేము ఎంత భయంతో కూర్చున్నాము కదా ఇక్కడ ఏరోప్లేన్ లోని, ఎప్పుడు ఏ క్రాష్ అవుతుందో ఏమవుతుందో అనేసి అని అంటే, నాకెందుకు భయం, ఏరోప్లేన్ డ్రైవ్ చేసేది మా డాడీనే కదా, పైలట్ ఈజ్ మై డాడ్ అని చెప్పిందంట. అంటే ఆ చిన్న పాపకి తండ్రి మీద ఉన్న నమ్మకం. అవును, ప్రభు మీద మనకి నమ్మకం. ఎవరిని ప్రేమిస్తాం మనల్ని? ఇప్పుడు ఏదైనా కష్ట సమయం వచ్చింది అనుకోండి, మీరు ఎవరితో చెప్తారు? ఫస్ట్ నేనైతే నా భర్తతో చెప్తాను ప్రతి పరిస్థితి. ఇదిగో ఈ పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితి ఇలా ఉంది, ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని, ఎలా మాట్లాడుకోవాలి, ఇదిగో ఈ పరిస్థితి ఇలా ఉంది అనేసి చెప్తాం. ఎవరికి? అతని మీద నమ్మకం మనకి. ఎందుకు? ఆ పరిస్థితి నుంచి అతను దాటిపోగలడని. మరి మనం ప్రభువుతో చెప్తున్నామా? ఫస్ట్ ప్లేస్ మనం అతను తప్పిస్తాడన్న నమ్మకం ఉందా? నీకు ఏదైనా డబ్బు అవసరం అయితే ఎవరెవరి దగ్గరకో వెళ్ళి అడుగుతావు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తావు. ఉద్యోగాలు కావాలంటే ఆ పలానా అధికారుల దగ్గరికి, రికమెండేషన్ దగ్గరికి, ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరికి వెళ్ళి అడుగుతావు. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడు వస్తాం ప్రభు సన్నిధిలోనికి. మానవ ప్రయత్నాలు అన్ని చేసిన తర్వాత ఏం చేస్తాం? ప్రభు సన్నిధికి వస్తాం. ప్రభు అంటున్నాడు, ప్రతి పరిస్థితి నుంచి నేను తప్పిస్తానని చెప్తున్నాను కదా, నేను నీకు ఉన్నానని చెప్తున్నాను కదా, నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను కదా. కానీ మనం నమ్మలేము. ఎందుకంటే దేవుడు కనపడడు కదా. మనుషుడు కనపడతాడు కానీ దేవుడు కనపడడు కదా. చూడండి, ఆలోచన చేయండి. ప్రభు తప్పిస్తానని చెప్తున్నాడు. ఈ లోక మానవుడే మనం అంత నమ్మితే, ప్రాణం పెట్టి కొనుక్కున్న ప్రభువుని మనం ఎంత నమ్మాలి?
ప్రేమిస్తున్న మనం పూర్ణ హృదయంతో మనం ఆయనతో అన్యోన్య సహవాసం అనుకుంటే మనము ఆయన్ని నమ్మగలుగుతాం. ఇక్కడ చూడండి 2 దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథము ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేత ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. చాలండి, చాలు. అమ్మా, నాకు కరెంటు పోతుంది, ఒక్క నిమిషం ఆగుతుంది. గాబరా పడకండి, వెంటనే వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ నెట్ ఆన్ చేసి ఉంచాను. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆశ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? నిజానికి ఆశకు వచ్చిన కష్టానికి ఆ పక్క రాజులను ఆశ్రయించవచ్చు, వాళ్ళని ఆశ్రయించవచ్చు. అక్కడ ఆశ దగ్గర కూడా విస్తారమైన సైన్యం ఉంది. 8వ వచనం చదివితే, డాలులు, ఈటలు, 3 లక్షల మంది యోధావారు కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 బెన్యామీనీలు, అనేక మంది, అంతా విస్తారమైన సైన్యం ఉంది. కానీ అక్కడ ఏమంటున్నాడు? ఈ విస్తారమైన సైన్యము ఓడిపోకుండా వారి చేతిలో వచ్చిన ఆ శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని ఓడిపోకుండా చేయగలిగిన దేవుడివి అంటే ప్రభువుని ప్రేమించాడు కాబట్టే కదా ప్రభు పాదాల దగ్గరికి రాగలిగాడు. ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరి దగ్గరికి, ఏ రాజుల దగ్గరికి వెళ్ళి వారికి సహాయం కావాలని అడగలేదు. ఇంకా ఏమంటున్నాడు? మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. మనం ఎవరిని నమ్ముతున్నాం? మన కష్ట సమయంలో అయ్యా నిన్ను ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, ఎంత చక్కగా పాటలు పాడతాం, నిన్నే ప్రేమిస్తామంటాము. నీ శ్రమైనా దుఃఖమైనా నీతోనే ఉంటామంటాం. కానీ వచ్చే సమయానికి ఎక్కడికి పారిపోతాం? పేతురు వలె పారిపోయే వాళ్ళగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నాడు కదా, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టియే ఈ సైన్యముని ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రుల నీ పైన జయమొందనీయకము. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసావా? నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఇలాంటి ప్రార్థనే వస్తుంది. ఇక్కడే చూడండి. అక్కడే 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము యెహోషాపాతు గురించి ఉంటది. యెహోషాపాతు కూడా ప్రార్థన చేస్తా ఉంటాడు కదా. అక్కడ కూడా యెహోషాపాతు దగ్గర కూడా సైన్యం ఉంటది, అంతా ఉంటది. కానీ ఇక్కడ అంటున్నాడు 12వ వచనం, 20వ అధ్యాయం, 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చిన ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. చూసారా? ఈ రాజులు సైతం, అక్కడ సైన్యం ఉంది, వారు జయించగలరు, వారు వెళ్ళగలరు, వేరే పక్క రాజ్యాల వాళ్ళని అడగగలరు. కానీ వారు ప్రభు మీద ఆధారపడడానికి ఇష్టపడ్డారు. వారికి జయము ప్రభు వల్ల రావాలి, ప్రభు మహిమ పరచబడాలి, ప్రభు గణపరచబడాలి మనది. ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? అయ్యో, నేను ఎందుకు మనుషుల్ని ఆశ్రయించాలి, నేను ఎందుకు మనుషుల వైపు చూడాలి, నేను ఎందుకు వీళ్ళని ఆశ్రయించాలి, నా కష్ట సమయాల్లో వాళ్ళు కష్టాలు ఎందుకు వీరితో నేను పంచుకోవాలి, నేను ఎందుకు షేర్ చేసుకోవాలి? నేను ప్రేమించే దేవుడు నీకున్నాడు కదా. ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, చూసారా? 15వ వచనంలోని 2 దినవృత్తాంతాలు 20:15 అంటున్నాడు, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. అవును, లోకంలో పరిస్థితులకి భయపడద్దు. ఎవరో వచ్చి చంపేస్తారని, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ప్రభువుని దూరపరుచుకొని, ప్రభుకి వేరుపరచబడి నాయన దాక్కునే పరిస్థితులు నీకొద్దు. మరణమైన జీవమైన ప్రభువుతోనే. అయితే ఇక్కడ అంటున్నాడు,
భయపడకుడి, జడయకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధం కాదు, దేవుడే జరిగించును. ఇలాంటి వాగ్దానమని పరిస్థితులు, ఎన్ని పరిస్థితులైనా ప్రభు పక్షాన నువ్వు నిలవబడితే, ప్రభుని ప్రేమించే ఇంకా ప్రేమలో లోపం ఉంటే, అయ్యో నాలో కార్యాలు జరగట్లేదే అంటే, నీ ప్రేమలో ప్రభుని హత్తుకోవడంలో, ఆ అన్యోన్య సహవాసం చేయడంలో, ఆయన ప్రేమించడంలో ఇంకా ఏమైనా లోపం ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. యెహోషాపాతుని చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ చూస్తే తర్వాతది ఫస్ట్ది ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతాం మనం? తప్పించబడతామని చూస్తున్నాం. రెండోదిగా చూస్తే ఆయనను ప్రేమించుట ద్వారా దేవుడు మనలను ఘనపరుస్తాడు. ఆయనను ప్రేమించడం ద్వారా ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడు. ఎవరమ్మా ఘనపరచబడ్డారు? రూతుని చూస్తే అక్కడ అత్తని హత్తుకుంది కదా, అత్తని హత్తుకుంది. చూడండి అక్కడ రూతు గ్రంథం చూడండి ఒకసారి. రూతు గ్రంథము 2వ అధ్యాయము ఫస్ట్ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందే చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను ఎంత గొప్ప తీర్మానం కదా, ఎంత గొప్ప తీర్మానం కదా. ఇక్కడ అంటుంది ముందు వచనాల్లో చూస్తే అందరికీ తెలిసిన భాగాలే కాబట్టి నేను త్వరగా దాటిపోతున్నాను. ఏమంటుంది అక్కడ? యాక్చువల్ గా మోయాబీరాలు కదా రూతు. 1000 తరాల వరకు ప్రభు సన్నదికి రాదగినది కదా రూతు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆమె అంటుంది అత్తను హత్తుకుంది. ఎందుకు హత్తుకుంది? అక్కడ ఐశ్వర్యాలు ఉన్నాయన్నా, అక్కడ ఏమన్నా మేడలు, మెద్దులు, కార్లు, బంగ్లాలు ఉన్నాయని హత్తుకుందా? అక్కడ వెళ్ళి అక్కడ పరిస్థితి తెలియదు, ఎండిపోయిన స్థితి, సమస్తాన్ని కోల్పోయింది. అత్త భర్తను కోల్పోయింది, రూతు భర్తను కోల్పోయింది. అక్కడ ఏమి జీవం కలిగిన పరిస్థితులు ఏవి లేవు. అక్కడ సమస్తం ఎండిపోయిన పరిస్థితులు, అయినా కూడా హత్తుకునే పరిస్థితులు అక్కడ చూస్తున్నాం కదా. ఆమె తీర్మానం ఎంత గొప్పది కదా. అవును, ప్రభువుని ప్రేమిస్తే ఇలాంటి తీర్మానం మనకుందా? అవును ప్రభా, ఎవరొచ్చి నన్ను హింసించినా, ఎవరొచ్చి నన్ను చంపివేసినా, ఎవరొచ్చి నన్ను కొట్టివేసినా, ఈ భూమి మీద నుంచి నన్ను తీసివేసినా, అయ్యా మరణం తప్ప నన్ను ఏది వేరు చేయదు. మరణిస్తే మనకెంత భాగ్యము! ప్రభు సన్నిధిలో నిత్య సంతోషం, నిత్య రాజ్యములో ఆయనతో సదాకాలం మనం ఉంటాం కదా. కానీ ఆ మరణానికి భయపడి ప్రభువుని వదిలేసిన వారు అనేక మందిని మనము చూస్తా ఉన్నాం కదా. అయితే ఇక్కడ అంటుంది అలాంటి స్థితిలో, ఏమీ లేని స్థితిలో అక్కడ వెళ్ళి ఏమి ఏరుకుంది? బోయాజు పొలంలో పరిగి ఏరుకున్నట్టుగా చూస్తాం కదా. ఆ పరిగి ఏరుకున్న స్థితి నుంచి ప్రభు ఆమెను ఎంత ఘనతకు తీసుకొచ్చాడు, ఆ పొలానికి యజమానురాల్ని చేశాడు. అంతేకాదు ఆమె యొక్క తీర్మానం, ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క కట్టుబాటు, ఆమె యొక్క ఆ తీర్మానానికి నిలబడిన స్థితి ప్రభు చూసి ఆమెను ఎంతగా గణపరిచాడమ్మా. ఏమంటున్నాడు అక్కడ? యేసు ప్రభు వంశావళిలో ఆమెని తల్లిగా చేసినట్టుగా చూస్తాం. మోయాబిరాలు అసలు ప్రభు సన్నిధికి రాదగనది కదా, కానీ యేసుక్రీస్తు వంశావళిలో తన పేరున్నట్టుగా చూస్తాం. ఇదంతా ఎలా వచ్చింది? ప్రభువుని ప్రేమించడం ద్వారా. మరి మనం అంత ఘనతకెక్కుతున్నామా? అంత ఘనత వహిస్తున్నామా? అంత ఘనత మనకు వచ్చిందా? రాలేదంటే ఇంకా మన ప్రభు ప్రేమలో లోపం ఉంది కదా. నీ మేలు కొరకే అని చెప్పాడు. నీవు ప్రేమించుట నీ మేలు కొరకే. మొదటి తప్పించబడతాం, రెండోది ఏం చేపడతాం? ఘనపరచబడతాం. జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది.
హతసాక్షులు. ఎందుకమ్మా? అనేక మంది శిష్యులు హతసాక్షులుగా మార్చబడ్డారు. అనేక మంది దైవజనులు, ఎంతో మంది భక్తులు భక్తుల యొక్క జీవితాలు చదువుతా ఉంటాం. వారు ఏ రీతిలో హతసాక్షులుగా వారు ప్రభుని ప్రేమించిన విధానం బట్టే కదా వారి జీవితాలు మనం ఈ దినము చదువుకుంటున్నాం. రేపటి తరము వారికి మన జీవితాలు ఒక మాదిరిగా ఉండాలంటే ఈ దినము మనకు ప్రభు ఇచ్చిన అవకాశం కదా ప్రభుని ప్రేమించడం. మనం పరిపూర్ణంగా ప్రేమిస్తే రేపటి తరాలు వారు, అమ్మా నా తల్లి ప్రార్థనా పర్రాలు, నా తల్లి భక్తి పర్రాలు, నా తల్లి ప్రార్థనలో పోరాడి లోకాన్ని జయించింది అన్న సాక్ష్యము మన పక్షాన్ని ఎంత ఘనత తెస్తది కదా. ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే ఇక్కడ చూద్దాం, కీర్తనల గ్రంథము 91:15. ఆయనను ప్రేమించడం ద్వారా మన ప్రార్థనలకు తప్పక జవాబిస్తాడు. ఆయనను ప్రేమించడం ద్వారా ప్రభు ఏం చేస్తాడు? మన ప్రార్థనలకి జవాబిస్తాడంట. నిజముగా మొరపెట్టి వారికి సమీపముగా ఉన్నాడు. ఎవరిని చూస్తామంటే ఇక్కడ 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఇక్కడ హిజ్కియా రాజు ప్రభు సన్నిధికి వస్తాడు. రబ్షాకే నానా మాటలు అంటా ఉంటాడు కదా. లోకంలోని పరిస్థితులను బట్టి మనము కూడా అనేక మంది మనల్ని నిందిస్తా ఉంటారు, హింసిస్తా ఉంటారు, మాటలతో తృణీకరిస్తా ఉంటారు, మాటలతోనే గాయపరుస్తారు. మనల్ని పొడిచి చంపరు గాని మాటలతోనే గాయపరుస్తా ఉంటారు. ఎంతో దుఃఖము కదా. మాటలతోని హృదయం కోయబడతా ఉంటది. మనం కత్తి పెట్టి పొడవనవసరం లేదు కానీ మాటలతోనే మనల్ని చంపివేస్తా ఉంటారు. రబ్షాకే కూడా అలాంటి మాటలే హిజ్కియా రాజుని అంటా ఉంటే అక్కడ హిజ్కియా రాజు ఏం చేస్తాడో ఆ వచనాలు చదవండి ఒకసారి. 2 రాజులు 19, 1, 2, 3 వచనాలు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను యాజకులలో అక్కర్లేదండి, చాలు సిస్టర్, చాలు. తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. లోకంలో పరిస్థితులు అన్ని వ్యతిరేకమైనప్పటికీ అక్కడ ఎన్నో మాటలు 18వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఎన్నో మాటలు అంటాడు కదా. మీ దేవుడు రక్షిస్తాడని మిమ్మల్ని హిజ్కియా మోసం చేస్తున్నాడు అంటాడు. మీ మలమ మీరు తింటా ఏవేవో మాట్లాడుతా ఉంటాడు. కానీ హిజ్కియా ఏం చేశాడు? ప్రభు సన్నిధికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నిజముగా మొరపెట్టాడు కదా, నిజముగా మొరపెట్టాడు. అక్కడ గొప్ప యుద్ధం జరిగింది. రాత్రికి రాత్రే ఎంతో మంది సైన్యం వచ్చిన వాళ్ళందరూ చనిపోయినట్టుగా చూస్తాము. అక్కడ ఆ రాజు కూడా అతని కుమారుల ద్వారా అతను మరణించినట్టు, అతని కుమారులే అతన్ని చంపివేసినట్టుగా మనం చూస్తాం కదా. నిజముగా మొరపెడితే, అవును, ప్రభువుని ప్రేమిస్తే మన మొర వెంటనే ఆలకిస్తాడు. కొన్ని సమయాల్లో మన ప్రార్థన ఆలస్యం అవుతది. ఎందుకంటే అబ్రహాము ప్రార్థన ఆలస్యమైంది కదా. 15వ అధ్యాయంలో చూస్తే, ప్రభువా నువ్వు ఎన్ని నాకు ఇస్తే ఏంటి, అంత ఆస్తి ఇస్తే నాకేంటి, ఎన్ని సమకూరిస్తే నాకేంటి, అయ్యా సంతానం లేని వాడుని అయిపోతున్నాను కదా అంటాడు. కానీ 17వ అధ్యాయం ఆదికాండం చూడండి ఒకసారి. 15వ అధ్యాయంలో నేను చెప్పిన మాటలు ఉంటాయి. 17వ అధ్యాయం వచ్చే వరకు ఏమంటాడు అక్కడ? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అంటే ఎన్ని సంవత్సరాలకు పిలువబడ్డాడు అబ్రహాము? 75 సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడు. ఇక్కడ 99 సంవత్సరాలు అయినప్పుడు ఏమంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడిచిచు నిందారహితుడు అయ్యుండు. అవును, ప్రభువుని ప్రేమించే విషయంలో ఎక్కడైనా లోపం ఉంటే మన ప్రార్థనలు ఆలస్యం అవుతా ఉంటాయి. మన ఆ పరిపూర్ణతలోనికి రావడానికి, ప్రభువుని హత్తుకునే అన్యోన్య సహవాసంలోనికి రావడానికి ప్రభు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాం కదా. ప్రభువుని హత్తుకునే అనుభవంలోనికి రావాలని మన ప్రార్థనలు, మన లోపాలన్నీ సరి చేసుకొని ప్రభుకి ఇష్టలుగా యోగ్యులుగా జీవించాలని ప్రభు ఆశిస్తున్నట్టుగా మనము చూస్తాము కదా. అందుకనే కొన్ని సమయాల్లో మన ప్రార్థనలు ఆలస్యం అవుతా ఉంటాయి. ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రభుని శోధించడం కాదు, కానీ అయ్యో నాలో ఏం లోపం ఉంది, నేను ఏం సరి చేసుకోవాలి
చేసుకోవాల్సి ఉంది. ప్రభుకి ఇంకా నేను ఎక్కడ దగ్గర కాలేని స్థితులు ఉన్నాయి. అవన్నీ మనం సరి చేసుకుంటూ మన లోపాలు సరిదిద్దుకుంటూ ప్రభుతో అన్యోన్య సహవాసం చేయడానికి ఇష్టపడితే, ఆయన్ని పరిపూర్ణంగా ప్రేమించడానికి ఇష్టపడితే ఏమంటున్నాడు ప్రభు? నీ ప్రార్థనలు ఆలకిస్తాడంట. అయితే మొదటగా ఏం చూసాం? ఆయన ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తాడని చూసాం. నుంచి తప్పిస్తాడని చూసాము. రెండోది ఏంటి? ఆయన ద్వారా దేవుడు మనల్ని ఘనపరుస్తాడని చూసాం. మూడోది ఏంటి? మన ప్రార్థనలు ఆలకిస్తాడని చూసాం. అయితే నాలుగోదిగా చూసుకుంటే ఆయన మనల్ని పరీక్షిస్తాడంట. పరీక్షిస్తాడు. మన ప్రేమలో నాణ్యత ఉందా లేదా అని పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, సమయం అయిపోతుంది. ఎలా పరీక్షిస్తాడంటే ఇక్కడ చూస్తే కానాను స్త్రీని పరీక్షించాడు కదా దేవుడు. కుక్కతో పోల్చినట్టుగా చూస్తాం మనం. కానాను స్త్రీని పరీక్షించే విధానం, ఆమె ఆ పరీక్షలో జయము పొందింది. అమ్మా నీ విశ్వాసం చెప్పున నీకు అవును గాక అన్నాడు. మరి ఈ లోకంలో పరీక్షలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ప్రభు కొరకు మనం నిలబడగలుగుతున్నామా? దావీదు కూడా పరీక్షించబడ్డాడు కదా. బెత్షెబాతో పాపం చేస్తాడు, పశ్చాత్తాపడతాడు. 51వ కీర్తన అంతా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అసలు నిజానికి రాళ్ళు రువ్వి చంపబడవలసిన వాడు కదా. వ్యభిచారపు స్థితిలో అప్పగించబడిన వాడు కదా, అప్పగించి చంపబడవలసిన వాడు. కానీ హృదయం పగిలేలాగా హృదయం చింపుకుంటాడు, బట్టలు కాదు గాని విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో సాగిలపడి తన పాపానికి పశ్చాత్తాపడతాడు. ప్రభు కనికరించబడతాడు. ఎంత గొప్ప తీర్మానం చేస్తాడు కదా. అయితే మొదటి రాజుల గ్రంథంలో చూస్తే, అక్కడ మొదటి రాజుల గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయంలోని ఆ అమ్మాయిని తీసుకొస్తాడు. ఎవరు అమ్మాయి? అబీషా. అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయిని మొదటి రాజులు 1వ అధ్యాయం 4వ వచనం. అభిషగు అనే అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు చలి పుట్టడానికి, వెట్ట పుట్టడానికి యవనస్తురాలని తీసుకొచ్చినప్పుడు ఆయన చేసిన తీర్మానం, ఆమెను అసలు ముట్టలేదంట. ప్రభు పరీక్ష ఎంత గొప్పది. మరణానికి అప్పగిస్తూ కూడా దావీదుని పరీక్షించాడు కదా. కానీ అతను చేసుకున్న తీర్మానం, అయ్యో నేను చనిపోతున్నాను కదా, ఈ క్షణం నేను ఆనందిస్తే ఏమవుతుంది అని అనుకోలేదు. కానీ ప్రభు సన్నిధిలో అతను ప్రభువుని ప్రేమించిన విధానం పరీక్షకి నిలబడ్డాడు. అందుకే అతను నా హృదయానుసారుడు, నా హృదయం ఎరిగిన వాడు అని చెప్తా ఉన్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు కదా. అలాగే మత్తయి సువార్తలో చూస్తే పేతురు కూడా పరీక్షించబడతాడు కదా. నేను ఎవరు అనుకుంటున్నారు అని మీరు అడుగుతున్నారు, ఎవరు అనుకుంటున్నారు అని అక్కడ అడుగుతున్నప్పుడు పేతురు అంటాడు, నువ్వు చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. మత్తయి సువార్త, నాకు ఇక్కడ కనిపించట్లేదమ్మా, గబగబా తీర్చి చదవండి. మత్తయి సువార్త. ఆయన మీరు నేనైతే నేను ఎవరిని చెప్పుకొనిచున్నానని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడమైనవని క్రీస్తు అని అక్కడ అక్కడ ఏమంటున్నాడు? పరీక్షించబడుతున్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వెవరవు అని అడుగుతున్నాడు. ఎవరు అని అడుగుతుండే ఏమని చెప్తున్నాడు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడివి, క్రీస్తు అని చెప్పాను. అవును, మనం ఆ క్రీస్తుని గ్రహించగలుగుతున్నామా? ఆ క్రీస్తు ప్రేమను మనం గుర్తించగలుగుతున్నామా? రుచి చూచి ఎరిగితే మీ యెహోవా ఉత్తముడు అని పాట పాడుకుంటాం. ఆ రుచి చూసినప్పుడు ఆ రుచిలోని మనం నిలవగలుగుతున్నామా? ఆ పరీక్షలో, ఆ శోధనలో మనం నిలబడగలుగుతున్నామా? దావీదు ఎంత ధైర్యంతో చెప్తాడు కదా 139వ దావీదు కీర్తనలో, యెహోవా నన్ను పరిశోధించుము అంటాడు కదా. పరిశోధించమంటాడు. ఒకసారి 139వ దావీదు కీర్తన తీయండి, ఆఖరి వచనాల్లో ఉంటది.
దేవా నన్ను పరిశోధించిన హృదయం తెలుసుకొనము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నిత్య మార్గంలో నడిపించబడాలంటే ఆ పరీక్షల గుండా మనము వెళ్ళాలి. ప్రభు చెప్తున్నాడు కదా, ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఆఖరిగా ఆయనను ప్రేమించడం ద్వారా దేవుడు మనలను గొప్ప చేస్తాడు. గొప్ప చేస్తాడు. ఎవరిని గొప్ప చేశాడు? అన్యురాలు వేశ్య అయిన రాహాబుని కదా, వేశ్యగా ఉంది కానీ ప్రభువుని ప్రేమించింది. మా గుండెలు జారిపోతున్నాయి, మీ దేవుడు చేసిన కార్యాలు చూసి మా గుండెలు జారిపోతున్నాయి అని చెప్తుంది కదా. అంటే ఎంతగా ప్రభువుకి భయపడింది, తన పాపాన్ని విడిచిపెట్టింది. అన్యురాలు వేశ్యగా ఉన్నది కదా, ఆమె కూడా ఏంటి పరిశుద్ధులతో సహవాసంలోనికి వచ్చింది, ఆ నమ్మకత్వంలో నిలబడింది, ప్రభువుని హత్తుకుంది. కానీ ప్రభు వంశావళిలో ఒక అన్యురాలు తల్లిగా చేయబడినట్టుగా చూస్తాం. గొప్ప చేయడం అంటే అదే దేవుడు. అయితే ఆఖరిగా చూస్తే ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన దీర్ఘాయువును కలుగు చేస్తాడంట. దీర్ఘాయువును కలుగు చేస్తాడు. హిజ్కియా రాజు తన స్థితిని, తన మరణానికి అప్పగించబడుతున్నాడని ప్రార్థన చేసినప్పుడు గోడ తట్టు తన ముఖం కప్పుకొని ప్రభు సన్నిధిలో ఏడ్చినప్పుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు కదా దేవుడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఎంత గొప్ప భాగ్యము కదా. దీర్ఘాయువు అంటే ఈ లోకంలో మరణము చూడకుండా, ఒకవేళ మరణించినప్పటికీ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళి సదాకాలం ప్రభుతో ఉండే దీర్ఘాయువుని, సంతోషం ఆనందంతో మనము జీవించాలని ప్రభు కోరుతున్నాడు కదా. కేవలం ఇదంతా మన మేలు కొరకే. ఆయనను ప్రేమించడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు మనం చూసుకుంటున్నాం. అయితే ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తాడంట? తృప్తి పరుస్తాడంట. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇచ్చి తృప్తి పరిచిన దేవుడు నీ హృదయంలో, నీ ఆలోచనలో ఏముందో ఆయన ఎరగడా? నీ అప్పులు, సమస్యలు, నీ బాధలు, నీ దుఃఖము, నీ వేదన, కుటుంబంలో ఉన్న పరిస్థితులు, భార్యాభర్తల మధ్యన అసమాధాన స్థితి, ఏ పరిస్థితులు ఉన్నా సరే నువ్వు ప్రభువుని హత్తుకునే అనుభవంలోనికి వస్తే ఆయన ఏం చేస్తాడు? ప్రతి పరిస్థితిలో నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడానికి నిన్ను తృప్తి పరుస్తాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదను. నువ్వే సమస్యల గుండా వెళ్తున్నావో వారిని నిన్ను దేవుడు ఆస్తికర్తగా చేస్తాడంట. ఆ పరలోకపు ఆస్తి ఇస్తాడు నీకు. ఆ పరలోకపు ధన నిధులన్నీ నీవే కదా. అయితే ఆఖరిగా ఒక్క మాట చూసుకుందాం చూడండి. ఆఖరిగా ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని మీరు ఎరుగరా? సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుచున్నవి మీరు ఎరుగురా? దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పము చెప్పున, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అవును, మనకి ఏది జరిగినా మనం ప్రభువుని ప్రేమిస్తున్నామన్న నమ్మకం, విశ్వాసం, ఆ పరిపూర్ణతలోనికి ఇదే కదా నిన్ను అడుగుతున్నాను. నువ్వు ప్రభువుని ప్రేమించడం ద్వారా ప్రభుకు వచ్చిన మేలు ఏమైనా ఉందా? నీకు వచ్చిన ఆశీర్వాదాలే. ఈ లోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు, ఈ లోక దీవెనలు, పరలోకపు దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. మరి ఇప్పటి వరకైనా ప్రభువుని ప్రేమిస్తున్నామా పరిపూర్ణతలోనికి? సగం సగం మైండ్, సగం సగం మనసుతో ప్రేమిస్తున్నాం. ఆలోచించేద్దాం. ఒకవేళ ఇంకా ఆ పరిపూర్ణతలోనికి, ఆ ప్రేమించే అనుభవంలోనికి మనం రాలేకపోతే ఈ దినం, ఈ సాయంత్రకాల సమయంలోనైనా ఒక తీర్మానం చేద్దాం. ప్రవ్వా, నేను పరిపూర్ణంగా నిన్ను ప్రేమిస్తానయ్యా. నువ్వు ఆశించిన రీతిలో పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. ఏ కొద్ది లేఖన భాగాలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు సిస్టర్.
అందరికీ వందనాలండి. వాక్యం అందించిన సిస్టర్ కి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యంలో చెప్పుకున్నట్లుగా మనం దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఏ ఏ పరిస్థితుల గుండా వెళ్ళాలో ప్రతి పరిస్థితి నుండి ప్రభు తప్పించేవాడని, అలాగే ఆయన మన ప్రార్థనలు ఆలకించేవాడని, ఒక్కొక్క సమయాన్ని బట్టి ఆయన మనల్ని పరీక్షించే దేవుడని, ఆ పరీక్షలో కూడా మనం తృప్తిపరిచే దేవుడని మనం విన్నాము. నిజమే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ చాలా సమయాల్లో మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము అనేక సార్లు లోకంలోనే సగం సగంగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కావున ఈ వాక్యం అందించిన సిస్టర్ కి మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే చెప్పాల్సిందిగా కోరుచున్నాం.